హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో ఫ్లవర్కి థ్రెడ్ కాకుండా రిబ్బన్తో చాలా ఈజీగా ఎలా వర్క్ చేసుకోవాలి, క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా ఎలా వర్క్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి రిబ్బన్ వర్క్ అందరికీ తెలుసు, కొత్త వర్క్ ఏమీ కాదు. 15-20 ఇయర్స్ నుంచి సిల్క్ చీరల పైన, బ్లౌజ్ పైన వేసుకునే వాళ్ళు. ఈ రిబ్బన్ చాలా లావుగా ఉంటుంది. దీన్ని కుట్టడానికి నిడిల్ చాలా పెద్దగా లావుగా ఉండేది. కుట్టడం చాలా కష్టంగా ఉండేది. అయినా కూడా వర్క్ వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. రిబ్బన్ వర్క్ చూడడానికి చాలా అందంగా, కలర్ఫుల్గా కనపడుతుంది. కానీ నేను ఇప్పుడు ఈ వీడియోలో వాడుతున్న రిబ్బన్ చాలా సన్నగా ఉంటుంది. దాన్ని క్లాత్ మీద కష్టం లేకుండా పట్టు బ్లౌజ్ మీద కూడా చాలా సులభంగా ఎలా కుట్టాలో చూపిస్తాను. ఈ డిజైన్ పేపర్ని పెన్సిల్తో గీసుకొని క్లాత్ మీద అతికించుకోవాలి. ఈ డిజైన్ A4 షీట్ మొత్తం ఫుల్ పేజీ నిండుగా వస్తే పెద్దవాళ్ళ హ్యాండ్కి ఫుల్గా సరిపోతుంది. ఇక్కడ నేను హాఫ్ పేజీలో గీసుకున్నాను డిజైన్. ఇది చిన్నపిల్లలకి హ్యాండ్కి ఫుల్గా నీట్గా సరిపోతుంది. పెద్ద సైజు వాళ్ళకి ఈ డిజైన్ సరిపోదు హాఫ్ పేజ్ అయితే. ఇలా మడతలు లేకుండా స్టిక్కర్ నీట్గా అతికించుకొని రింగ్ సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ వాడాను. గోల్డ్ కలర్ బీడ్స్ మగ్గ వర్క్ చేస్తే ఎలా కనపడుతుందో లుకింగ్ అలా కనపడేలాగా స్టిక్ చేశాను. కొన్ని స్టిచెస్ ఎలా కుట్టినా కూడా ఒకేలా కనపడతాయి, కానీ వాటికి నేమ్స్ వేరే ఉంటాయి. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ అని, ఆరి వర్క్ అని ఇలా పేర్లు వేరే ఉంటాయి, కానీ కుట్టిన తర్వాత లుకింగ్ అయితే సేమ్ కనపడుతుంది. ఇక్కడ బీడ్స్ కూడా హ్యాండ్తోనే కుడుతున్నాను, కానీ లుకింగ్ మాత్రం మగ్గం వర్క్ లాగా కనపడుతుంది. ఫస్ట్ మనం 3-4 బీడ్స్ తీసుకొని దానికి మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకొక 2 బీడ్స్ని యాడ్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా నీట్గా కనపడాలంటే మళ్ళీ దానిపైన ఇంకొకసారి స్టిక్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్ చేసేటప్పుడు బీడ్స్ కొంచెం కదిలినట్లు అనిపిస్తుంది, అప్పుడు లైన్కి షేప్ అవుట్ అయిపోతుంది. అలా కష్టంగా అనిపించినప్పుడు లైట్గా గమ్ పెట్టి స్టిక్ చేసుకున్న తర్వాత కూడా థ్రెడ్తో స్టిక్ చేసుకోవచ్చు. మనం థ్రెడ్తో కూడా స్టిక్ చేసుకుంటాం కాబట్టి గమ్ లైట్గా పెట్టుకున్నా సరిపోతుంది. అయినా కూడా ఇలా బీడ్స్ కుట్టడం చాలా కష్టం అనుకున్న వాళ్ళకి ఇలాంటి బీడ్స్ చైన్లో కూడా ఉంటున్నాయి. ఆ చైన్ తెచ్చుకుంటే ఇంకా ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు. చైన్తో ఇంకా థ్రెడ్తో కుట్టే పని లేకుండా గమ్ పెట్టైనా అతికించేసుకోవచ్చు. ఇక్కడ డిజైన్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఈ పేపర్ మెల్ట్ అవ్వడానికి నేను ఈ క్లాత్ని వాటర్లో పెడతాను. కాబట్టి మెటీరియల్ కలర్ పోతుందేమో అనే డౌట్ ఉండొచ్చు. ఈ గోల్డ్ కలర్ బీడ్స్ నేను ఎక్కువగా గోల్డ్ కలర్ బీడ్స్ ప్రతి వీడియోలో వాడుతున్నాను. ప్రతిసారి వీడియో వాటర్లో డిజైన్ పెట్టినప్పుడు బీడ్స్ అయితే కలర్ షేడింగ్ కానీ చేంజ్ అవ్వడం కానీ ఏం అవ్వలేదు. కొన్ని వేరే రకమైన బీడ్స్ కలర్ పోతాయేమో తెలియదు, కానీ గోల్డ్ కలర్ బీడ్స్ అయితే కలర్ అయితే పోలేదు. మనం ఎక్కువగా వాడేది గోల్డ్ కలర్ బీడ్సే కాబట్టి ఈ బీడ్స్ గురించి మీకు క్లారిటీ ఇస్తున్నా. ఏ డిజైన్ అయినా ఖచ్చితంగా గోల్డ్ కలర్ బీడ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ గోల్డ్ కలర్ బీడ్స్ అయితే వాటర్లో పెట్టినప్పుడు కలర్ పోలేదు. నేను బ్లౌజ్ పైన వేసిన వర్క్ కాకుండా ఇలా క్లాత్ పైన వీడియో కోసం చేసిన వర్క్ అయిపోయిన తర్వాత, వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆ బీడ్స్ అవన్నీ మెటీరియల్ తీసుకుని రీయూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను స్టిక్ చేసుకుంటున్న బీడ్స్ కూడా ఆల్రెడీ వాడిన బీడ్సే. వీటిని చూస్తే అర్థమవుతుంది ఇవి కలర్ అయితే పోలేదు. ఈ లైన్స్ ఇంతకుముందు ఒక బ్లౌజ్ పైన స్టిక్ చేసినప్పుడు నేను గోల్డ్ కలర్ చైన్తో స్టిక్ చేశాను. ఈసారి బీడ్స్తో స్టిక్ చేసి చూపించామని ఇలా స్టిక్ చేస్తున్నాను. ఇది కష్టంగా అనిపించినా కూడా లుకింగ్ బాగుంటుంది. ఇలా వద్దు అనుకున్న వాళ్ళు చైన్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. చైన్ కూడా చాలా కలర్స్ కూడా ఉంటాయి.
ఇలా మొత్తం గోల్డ్ కలర్ బీడ్స్తో డిజైన్ మొత్తం నీట్గా ఫస్ట్ స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత లీవ్స్ ప్లేస్లో నేను కొంచెం శారీ మ్యాచింగ్లా ఉండేలాగా ఇలా వైట్ ఇంకా ఇలాంటి పూసలు సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డిజైన్లో అయితే ఇక్కడ గ్రీన్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ థ్రెడ్తో వర్క్ చేసుకుంటారు ఎక్కువ డిజైన్స్లో నేను చూసిన వరకు. కానీ నేను ఇక్కడ శారీ మ్యాచింగ్ లాగా ఇట్లా వైట్ కలర్ ఇంకా ఈ పూసల్ని సెలెక్ట్ చేసుకున్నాను. డిజైన్ని బట్టి మన శారీని బట్టి కూడా డిజైన్ మనకు నచ్చినట్లు వేసుకోవచ్చు. ఏ డిజైన్ అయినా మనం థ్రెడ్ వర్క్ ఎక్కువగా వాడితేనే పూస ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. లేదంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత అన్నీ ఊడిపోతుంటాయి. గమ్ కొంచెం నీట్గా అతికించుకోకపోయినా ఊడిపోతుంటాయి. ఇక్కడ నేను వాడిన మెటీరియల్లో ఏది కలర్ పోలేదు. రిబ్బన్స్లో కొన్ని వెల్వెట్ రిబ్బన్స్ కూడా ఉంటాయి. అలాంటి రిబ్బన్స్ ఒకటి నేను వాడాను. ఈ డిజైన్లో వాడిన రిబ్బన్ కాకుండా వెల్వెట్ కలర్ది అలాంటివి కలర్ పోయాయి. ఈ లైట్ వెయిట్ రిబ్బన్స్ అయితే కలర్ పోలేదు. ఇంకా మెటీరియల్ కూడా ఏది కలర్ పోలేదు. రిబ్బన్ వర్క్ వేసుకోవాలి డిజైన్లో అనుకున్నప్పుడు ఫస్ట్ మనం రిబ్బన్ వర్క్ ఫినిష్ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి బీడ్స్ వర్క్ ఫినిష్ చేసుకోవాలి. నేను ఇక్కడ రివర్స్గా వేసుకున్నాను. ఫస్ట్ బీడ్స్ అన్ని ఫినిష్ చేసుకున్నాను. అలా వేసుకోవడం వల్ల రిబ్బన్ వర్క్ వేసేటప్పుడు మనకి ఇవి అడ్డుగా ఉంటాయి, డిస్టర్బ్ అవుతుంటాయి. రిబ్బన్ వర్క్ వేసుకునే డిజైన్స్కి మాత్రం బీడ్స్ ఇలా ఉన్నప్పుడు ఇవి లాస్ట్కి వేసుకొని రిబ్బన్ వర్క్ ఫస్ట్ ఫినిష్ చేసుకుంటే మనకి స్టిక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా బీడ్స్తో వర్క్ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు ఇంకొక హ్యాండ్తో థ్రెడ్ని కొంచెం గట్టిగా పట్టుకోవాలి, లేదంటే బీడ్స్ కొంచెం లూజ్ అయిపోతుంటాయి. ఫ్లవర్స్కి రిబ్బన్ వాడాను. ఇది చాలా లైట్గా ఉంటుంది. ఈ రిబ్బన్కి అంత పెద్ద నిడిల్ అవసరం ఉండదు, కొంచెం చిన్న నిడిల్ అయినా సరిపోతుంది మనకి. నేను ఫ్లవర్స్ అన్నిటికీ ఇదే రిబ్బన్ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్లు సైడ్స్కి ఫస్ట్ క్రాస్గా కట్ చేసుకోవాలి. అలా అయితే నీడిల్ ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఎడ్జెస్ మొత్తం కొంచెం మనం నీట్గా కట్ చేసుకోవాలి, లేదంటే థ్రెడ్ ఊడిపోతూ ఉంటుంది. నార్మల్గా ఇలా మనం ట్యాగ్ చేసుకున్నది క్లాత్ కింద నుంచి మనం స్టిక్ చేసుకుంటాం కదా, అలా స్టిక్ చేసుకుంటే ఇది థ్రెడ్ కాదు రిబ్బన్ కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. సిల్క్ క్లాత్ అంటే వచ్చేస్తుంది, కానీ పట్టు క్లాత్ వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంత లావు రిబ్బన్ కుట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఫ్లవర్ బేస్ కోసం మరి ఇంత సన్నగా ఉన్న థ్రెడ్ కాకుండా కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ తీసుకోవాలి. అదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ తీసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి ఫస్ట్ రిబ్బన్ వేసుకోవడానికి. నేను ఇక్కడ 5 టైమ్స్ తీసుకుంటున్నాను. కావాలంటే 9 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. చిన్న ఫ్లవర్ కావాలనుకుంటే 3 టైమ్స్ తీసుకోవచ్చు. ఇలా స్టిక్ చేసుకునేటప్పుడు కొంచెం లూజ్గా కాకుండా కొంచెం టైట్గా ఉండేలా చూసుకోవాలి. ఇది లూజ్ అయిపోతే మనం వేసే రిబ్బన్ వర్క్ కూడా కొంచెం లూజ్ అయిపోతుంది, కాబట్టి ఇది కొంచెం నీట్గా సెట్ చేసుకోవాలి. ఇది బేస్ కాబట్టి ఇది గట్టిగా ఉంటేనే ఫ్లవర్ కూడా నీట్గా కనపడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇది కింద నుంచి కాకుండా పైనుంచి ఇలా స్టిక్ చేసుకోవాలి. 2-3 రౌండ్స్ స్టిక్ చేసిన తర్వాత మనకి ఈ నాట్ అనేది కనపడదు, కాబట్టి ఇలా పైనుంచి స్టిక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. పట్టు క్లాత్స్ ఇంకా కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి ఇది మనకి దిగడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. నేను ట్రై చేశాను, నాకు చాలా ఈజీగా అనిపించింది. ఇలా స్టిక్ చేసేటప్పుడు బీడ్స్ అడ్డుగా వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ రిబ్బన్ వర్క్ ఫినిష్ చేసుకోవాలి. రిబ్బన్ వర్క్ ఫినిష్ చేసుకున్న తర్వాత మనం బీడ్స్ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా వర్క్ ఉంటే ఫినిష్ చేసుకోవాలి. రిబ్బన్ ఇలా కాకుండా ఇంకా కొంచెం సన్నగా కూడా ఉంటుంది. మరి చిన్న ఫ్లవర్స్ కావాలంటే అలా తీసుకోవచ్చు. నేను తీసుకున్న రిబ్బన్ కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంది.
వెడల్పు ఎక్కువగా ఉన్నా లేకున్నా రిబ్బన్ స్టిక్ చేసేటప్పుడు ఇలా మనం రోల్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటే చూడడానికి రోజ్ ఫ్లవర్ లాగా లుకింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని స్టిక్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ఫ్లవర్ ఫినిష్ అయ్యే వరకు ఎక్కడ కూడా నిడిల్ క్లాత్కి మనం వేసే పట్టు బ్లౌజ్ అయినా సరే పట్టు బ్లౌజ్కి ఎక్కడ నిడిల్ టచ్ అవ్వదు కాబట్టి చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లాత్కి టచ్ అవ్వకుండా జస్ట్ ఈ లైన్స్ మధ్యలో నుంచి తీస్తున్నాను కాబట్టి క్లాత్కి ఎక్కడ టచ్ అవ్వట్లేదు కాబట్టి వర్క్ వేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇలా 2-3 రౌండ్స్ స్టిక్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ వేసుకున్న నాట్ కనపడకుండా పోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా నాట్ కింద నుంచి కాకుండా పైన వేసుకుంటే మనకి ఫ్లవర్ మధ్యలో కూడా చూడడానికి బాగుంటుంది. ఇంకా కుట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఫ్లవర్ రిబ్బన్ ఎక్కడ నేను కిందకి తీయలేదు. ఎందుకంటే రిబ్బన్ ఫ్లవర్ స్టిక్ చేసేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసు కాబట్టి ఇలా చాలా ఈజీగా కుట్టడం చూపిస్తున్నాను. డిజైన్ని బట్టి మనం ఫ్లవర్ ఎంత పెద్దగా కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే ఇంకా పెద్దగా లైన్స్ పెట్టుకుంటే ఇంకా పెద్దగా వస్తుంది. ఇలా లైన్స్ కనపడకుండా ఉండే వరకు రోల్ చేసుకోవాలి రౌండ్గా. చూడడానికి 3D ఫ్లవర్ లాగా ఉంది. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. నాకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటే చాలా ఇష్టం. దాంట్లో రిబ్బన్ వర్క్ అంటే ఇంకా చాలా ఇష్టం. వర్క్ చాలా ఇష్టం కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఎక్కువగా. ఫ్లవర్ ఇంకా చాలా అనుకుంటే ఎక్స్ట్రా ఉన్న రిబ్బన్ కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ రిబ్బన్ ఎంత కావాలో అంత తీసుకున్నాను కాబట్టి మొత్తం ఫిల్ చేస్తున్నాను. ఒకవేళ మరీ ఎక్కువగా కట్ చేసుకుంటే ఫ్లవర్కి కావాల్సినంత వరకు స్టిక్ చేసుకున్న తర్వాత కూడా రిబ్బన్ కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం రిబ్బన్ అయిపోయే వరకు ఇలా స్టిక్ చేసుకొని తర్వాత దీన్ని థ్రెడ్తో ఇక్కడే రోల్ చేసుకొని మొత్తం స్టిక్ చేసేసుకున్నాను ఫ్లవర్కి రౌండ్గా. ఈ ఎక్స్ట్రా మిగిలింది కూడా నేను కిందకి ఏం తీసుకోలేదు. ఇక్కడ ఇంకొక సన్న థ్రెడ్ తీసుకొని దీన్ని రౌండ్గా ఇట్లా కుట్టేసుకున్నాను ఫ్లవర్ లాగా. నాకు ఫ్లవర్ ఇంత పెద్దగా కావాలనిపించింది కాబట్టి నేను ఎక్స్ట్రా ఉన్న రిబ్బన్ కూడా ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. మరి ఇంత పెద్దగా వద్దనుకుంటే అక్కడ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకొని రిబ్బన్ని ఎడ్జెస్ని నీట్గా ఇలా స్టిక్ చేసుకోవడమే. కావాలంటే లాస్ట్లో లైట్గా గమ్ కూడా యూస్ చేయొచ్చు. మొత్తం ఇలా ఈ వైట్ కలర్ థ్రెడ్తో మొత్తం స్టిక్ చేసుకొని ఫైనల్గా ఫ్లవర్ మధ్యలో ఒక 3 బీడ్స్ పెట్టుకున్నాను. వైట్ కలర్ బీడ్స్. ఫ్లవర్ ఇంతే సింపుల్గా సెట్ చేసుకున్నాను. ఒకవేళ ఇంకా హెవీగా కావాలనుకుంటే ఫ్లవర్ మధ్యలో కొంచెం లైన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. మొత్తం అన్ని ఫ్లవర్స్ ఇలా నీట్గా ఫినిష్ చేసుకున్నాను. ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, అది పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత స్టిక్ చేసుకుంటాను. ఇది వాటర్ నార్మల్ వాటరే, దీంట్లో ఏం మిక్స్ చేయలేదు. ప్రతి వీడియోలో చెప్తున్నాను, వాటర్లో అయితే ఏం మిక్స్ చేయట్లేదు, నార్మల్ వాటరే, మన ఇంట్లో ఉండే వాటర్లో పెట్టేస్తున్నాను. కొన్ని డిజైన్స్ ఫుల్గా స్టిక్ చేసుకుంటే దానికి మనం వాటర్లో పెట్టే అవసరం కూడా ఉండదు. పేపర్ కనపడుతున్న సమయంలోనే మనం వాటర్లో పెట్టాలి. 4 to 5 minutes పెడితే వాటర్ సరిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్నట్లు జల్లీ జల్లీగా ఉంటుంది. క్లాత్ పైకి తీసినప్పుడు మనకి అది కనపడుతుంది. అలా ఉంటే ఇంకొక 2 minutes పెట్టుకుంటే వాటర్లో సరిపోతుంది. పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి సింపుల్గా కావాలా హెవీగా కావాలా మన శారీ పైన డిపెండ్ అయి ఉంటుంది. హెవీగా కావాలనుకుంటే మధ్యలో ఖాళీ ప్లేస్లో మనము బీడ్స్ ఇంకా కుందన్స్ స్టిక్ చేసుకోవచ్చు. నేను వాటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ కుందన్స్ స్టిక్ చేసుకొని ఇక్కడ
స్టోన్ చైన్ కొంచెం స్టిక్ చేసుకున్నాను మధ్యలో. తర్వాత చైన్స్తో ఇలా డిజైన్ చేసుకున్నాను. హ్యాండ్స్కి ఇలా సెట్ చేసుకున్నాను. ఇవి కలర్ మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి. మొత్తానికి డిజైన్ ఇలా ఫినిష్ చేసుకున్నాను. హ్యాండ్స్కి హ్యాంగింగ్స్కి బీడ్స్ పూసలు కాకుండా ఇలా కొత్తగా షెల్స్ లాగా ఉన్నాయి. ఇవి ఇప్పుడు చాలా బాగున్నాయి. ఫ్లవర్ మ్యాచింగ్ తీసుకొని ఇలా సెట్ చేసుకున్నాను. సింపుల్గా నీట్గా అయిపోయింది. కుట్టడం కూడా చాలా ఈజీగా అయిపోయింది. సింపుల్గా కష్టపడకుండా చాలా ఈజీగా ఉన్న ఈ రిబ్బన్ వర్క్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించింది నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మెథడ్లో స్టిక్ చేయడం వల్ల చాలా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. మనకి వర్క్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. నాకు ఇక్కడ ఈ వర్క్ 4-5 డేస్ కంటే ఎక్కువ పట్టలేదు. డిజైన్ గీసుకోవడానికి కూడా నాకు పెద్ద టైం పట్టలేదు కాబట్టి డిజైన్కి టైం వేస్ట్ అవ్వలేదు. మొత్తం మీరు బ్లౌజ్ స్టిక్ చేసుకోవాలనుకుంటే ఒక 1 వీక్లో ఈ వర్క్ అయిపోతుంది. ఈ స్టిక్కీ పేపర్ వల్ల డిజైన్స్ చాలా తొందరగా మనం స్టిక్ చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. టైం వేస్ట్ అయ్యే ప్రాసెస్ ఉండదు. నా వీడియోస్ని, నా డిజైన్స్ని చూసి ఇలాంటి పేపర్తో స్టిక్ చేసుకోవడం చాలా ఈజీగా ఉందని నమ్మి నాకు ఆర్డర్ పెట్టుకుంటున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎక్కువ ఖర్చు చేయకుండా, బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. సింపుల్గా బ్లౌజ్ స్టిక్ చేయించుకొని మనకు కావాల్సిన డిజైన్ ఆర్డర్ పెట్టుకొని మనమే ఇలా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లవర్స్ కింద లైన్స్లో నేను వాడింది స్టోన్ చైన్ మధ్యలో వాడిన బీడ్స్ చైన్ స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ బీడ్స్ కాకుండా బీడ్స్కి చైన్కి పెద్ద డిఫరెన్స్ ఏం కనపడట్లేదు. రెండు లుకింగ్ ఒకేలాగా కనిపిస్తున్నాయి. కాబట్టి బీడ్స్ కుట్టుకోవడం కష్టంగా ఉన్న వాళ్ళు ఇలా చైన్ అయినా యూస్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రిబ్బన్ వర్క్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.